భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఒకప్పుడు స్నేహపూర్వకంగా ప్రారంభమైన ఈ బంధం ఇప్పుడు పరస్పర అవిశ్వాసం, అవమానాలు, వాణిజ్య యుద్ధాలతో క్షీణ దశకు చేరిందా? ఈ విరోధం వెనుక కారణాలేంటి? భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ వివరాలు మా ప్రత్యేక కథనంలో. జూన్ 17 మోదీ ట్రంప్ ఫోన్ కాల్లో పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ ప్రధాన అంశంగా మారింది. ట్రంప్ తానే మధ్యవర్తిత్వం చేసి శాంతి తీసుకువచ్చానని, పాకిస్తాన్ తనను నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేసిందని గర్వంగా చెప్పుకున్నాడు. ఇదే పనిని మోదీ కూడా చేయాలని పరోక్షంగా ఆశించాడు. కానీ మోదీ మాత్రం ఇండియా ఎప్పుడూ బయటి జోక్యం అంగీకరించదు అని గట్టిగా చెప్పారు. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. నోబెల్ బహుమతికి భారత్ నుంచి ప్రతిపాదన చేయడానికి మోదీ నిరాకరించారు. ఆ తర్వాత ట్రంప్ ఇండియాపై కఠిన చర్యలకు దిగారు. ముందుగా 25% దిగుమతి సుంకం విధించారు. ఆపై రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% టారిఫ్, మొత్తం 50% భారీ పన్ను విధించారు. చైనాకు మాత్రం ఈ రకం టారిఫ్ తప్పించగా ఇండియాపై మాత్రమే కఠినంగా వ్యవహరించడం వ్యక్తిగత ప్రతీకారంగా కనిపిస్తుంది. ట్రంప్ చర్యలపై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మహారాష్ట్రలో ట్రంప్ బొమ్మను దహనం చేసి ద్రోహి, వెన్నుపోటు అని నినాదాలు చేశారు. ట్రంప్ వ్యవహారాన్ని గోండాగిరిగా ఒక ఉన్నతాధికారి అభివర్ణించారు. కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల్లో కూడా ఇండియాపై ట్రంప్ వైఖరి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. H-1B వీసాలపై కఠిన నిబంధనలు, స్టూడెంట్ వీసాల తగ్గింపు, అక్రమ వలసదారులుగా భావించి భారతీయులను డిపోర్టేషన్ చేయడం, ఇవన్నీ మోదీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాయి. అమెరికా అవమానాలకు ప్రత్యామ్నాయం కోసం మోదీ చైనా, రష్యా వైపు మొగ్గుతున్నారు. అందులో భాగంగానే చైనాలో పర్యటిస్తున్న మోదీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ మోదీ సమావేశం కానున్నారు. ఇదే సమయంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ నినాదం మళ్లీ ముందుకు తెచ్చి ప్రజల మనసును గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అంటూ పరస్పర ఆత్మీయత చూపిన ఇద్దరు నాయకులు ఇప్పుడు పూర్తిగా విభేదాల దారిలో నడుస్తున్నారు. ట్రంప్ నోబెల్ ఆశలు, మోదీ దేశీయ రాజకీయాలు, ఈ ఇగో క్లాష్ రెండు దేశాల సంబంధాలను మలుపు తిప్పింది. భవిష్యత్తులో ఈ విభేదాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.